మంచిగా ట్రైలర్ వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది? జోపేట అని అనుష్క ఇంతకుముందు మన సినిమా అనుష్క మన దేశం ముద్దులో అయితే బీభత్సంగా నచ్చుతుండే. ఇప్పుడు ఇది కూడా హర్రర్ మూవీ బాగుంది. 105 ప్లస్ ఆమె అంటే ఒక మన బ్రహ్మాస్త్రలో ఒక వెలుగు వచ్చి టచ్ చేస్తుంటది చూడు, అంటే అది ఒక శక్తి మనిషికి హెల్ప్. అదే విధంగా ఇందులో వచ్చి దయ్యం అనేది మేము భయపెడతా ఉంటది. అది సినిమా స్టోరీ చూస్తుంటే నాకైతే బీభత్సంగా నచ్చింది. ఎందుకంటే నాకు సింగిల్ క్యారెక్టర్ ఉంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? సింగిల్ క్యారెక్టర్ అనేది అంటే మొత్తం రివీల్ చేయలేడు. మేబీ దాన్ని చూస్తే అట్లా అనిపించింది. కానీ మాత్రం నాకు బాగా ఇట్లాంటి సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. బ్రహ్మాస్త్ర అంటే ఒక గాడ్ గానీ, ఏవిల్ మూవీస్ గానీ నాకు చాలా ఇష్టం. నేను మొత్తం మన ఏ హీరో సినిమాలు చూడ, ఓన్లీ ప్రభాస్ లేదంటే హారర్ మూవీస్ ఇంతే. కాబట్టి ఈ సినిమా కూడా ఖచ్చితంగా బాగుంటది. హన్సికాని చూస్తే లాస్ట్ లో మెడకు గొలుసు వేసుకుంటది కదా, ఫస్ట్ భయపడతా ఫైనల్ లో అది చూస్తే మీకు ఎలా అనిపించింది? నాకు ఇది కూడా ఒక బాగుమతి సినిమా ఉంటారు ఎప్పుడు ఎలోన్ గా ఉంటుంది చూడు, సేమ్ టు సేమ్ అదే విధంగా అనిపించింది. ఎందుకంటే అందులో అనుష్క కాబట్టి అది వేరే లెవెల్. ఈమె ఉంది కాబట్టి ఇక చూద్దాం అనుష్క ఎట్లా. హన్సిక సింగిల్ షాట్ సింగిల్ క్యారెక్టర్ అంట సినిమా మొత్తం. సినిమా అదే అనిపిస్తుంది కదా. మేబీ సినిమా బాగుంది అనుకో, ఆటోమేటిక్ గా బాగుంటది. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉండబోతుంది పక్క. ఓన్లీ 105 minutes అంటే 1:45 నిమిషాలే. అవునవును, వెబ్ సిరీస్ లెక్క మొత్తానికి.